నమస్కారం అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ షాపింగ్ మాల్. ఈ రోజు నేను మీకు మెన్స్ ఎథ్నిక్ వేర్ లో షెర్వానీ సెట్ కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మోర్ కలెక్షన్స్ కోసం, మోర్ డిజైన్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం షేర్వానీ సెట్ కలెక్షన్ చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చిందనమాట. దీని డీటెయిలింగ్ అయితే చూసేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న షేర్వానీ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ లో వస్తుందండి. కలర్ మనకి బ్లూ కలర్ లో అయితే వచ్చిందనమాట. కాలర్ చూసుకుంటే మనకి థ్రెడ్ వర్క్ లో అయితే వచ్చిందండి. చైనీస్ కాలర్ లో అయితే వచ్చింది. మీరు షేర్వానీ ఓవరాల్ గా చూసుకుంటే మనకి గోల్డ్ బనారస్ వర్క్ లో వచ్చింది. కంప్లీట్ గా ఫ్లోరల్ లో అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూడండి మనకి పాకెట్ స్క్వేర్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనకి గోల్డ్ అండ్ బ్లూ కలర్ లో థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మీరు బటన్స్ చూసుకుంటే గోల్డ్ కలర్ లో చాలా బాగున్నాయి కదా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ స్లీవ్స్ అయితే వచ్చాయండి. హ్యాండ్స్ చివరిలో మీరు చూసుకుంటే ఇక్కడ ఇంకొక బటన్ అయితే వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ మనకి పాకెట్ వచ్చి కింద మనకి స్ట్రైట్ కట్ లో అయితే వచ్చింది. ఇప్పుడు మనం బాటమ్ చూస్తున్నామండి. బాటమ్ చూసుకుంటే మనకి పటియాల మోడల్ లో అయితే వచ్చింది అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రా సిల్క్ లో వచ్చి కలర్ మనకి గోల్డ్ కలర్ లో అయితే వచ్చింది. ఇందులో మనకి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి. ఈ షేర్వానీ సెట్ మీరు వెడ్డింగ్ రిసెప్షన్స్ లోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. షేర్వానీ సెట్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయేది ఇదేనండి. ఇందులో మీరు చూసుకుంటే షేర్వానీ, దుపట్టా ఇంకా బాటమ్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ డీటెయిలింగ్ అయితే చూసేద్దాం. ఇప్పుడు మనం టాప్ చూస్తున్నామండి. దీంతో పాటు మనకి మాలా కూడా వచ్చిందనమాట. టాప్ డీటెయిల్ గా చూసుకుంటే ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ లో అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ మనకి రా సిల్క్ లో అయితే వస్తుందండి. మీరు డీటెయిల్ గా చూసుకుంటే కాలర్ వచ్చేసి మనకి చైనీస్ కాలర్ లో అయితే వచ్చిందనమాట. కాలర్ లో మీరు డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే మనకి కంప్లీట్ గా బీడ్స్ వర్క్ అండ్ ఇంకా స్టోన్స్ అక్కడక్కడ అయితే ఉన్నాయి. థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది. చాలా బాగుంది. ఇది షేర్వానీ ఓవరాల్ గా మీరు చూసుకుంటే మనకి కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి. చాలా బాగుంది కదా. ఫ్లవర్స్ ని వీళ్ళు మరూన్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ తో చాలా బాగా హైలైట్ చేశారండి. చూస్తున్నారు కదా మనకి అక్కడక్కడ అయితే కనిపిస్తున్నాయి. అండ్ షేర్వానీ అంతా ఓవరాల్ గా మనకి కంప్లీట్ స్టోన్ వర్క్ అయితే వచ్చిందండి. అండ్ మీరు మధ్యలో బటన్స్ చూసుకుంటే ఇందులో కూడా మనకి మరూన్ థ్రెడ్ వర్క్ అండ్ ఇంక ఇవన్నీ స్టోన్ వర్క్, బీడ్స్ వర్క్ అయితే వచ్చిందనమాట. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ స్లీవ్స్ అయితే వచ్చాయండి. అండ్ మీరు ఎడ్జ్ లో చూసుకుంటే మనకి 2 బటన్స్ అయితే వచ్చాయి. హెవీ వర్క్ లో అయితే వచ్చిందనమాట. అండ్ ఈ షేర్వానీ వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ లో అయితే వచ్చింది. ఇప్పుడు మనం దుపట్టా చూస్తున్నామండి. దుపట్టా ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రా సిల్క్ లో వస్తుంది. కలర్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ లో అయితే వచ్చింది అనమాట. దుపట్టా 4 సైడ్ చూసుకుంటే మనకి బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్ బార్డర్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం బాటమ్ చూస్తున్నామండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టెర్రీ కాటన్ లో వస్తుంది. కలర్ మనకి మరూన్ లో అయితే వచ్చింది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే క్రాస్ పాకెట్స్ అయితే వచ్చాయండి. అండ్ మనకి బాటమ్ అంతా ప్లెయిన్ గా వచ్చి పోలో మోడల్ లో అయితే వచ్చింది. ఇందులో మనకి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి. ఇది మనకి అఫోర్డబుల్ ప్రైస్ లోనే వచ్చేస్తుంది అనమాట. ఈ డ్రెస్ మీరు వెడ్డింగ్స్ లో వేసుకుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, ఇది ఫైనల్ లుక్ అన్నమాట. సో ఈ డ్రెస్ కి మేము పగిడి అండ్ ఇంకా మోజరీ షూస్ తో పేరప్ చేసామండి. ఇవి కూడా మనకి సిఎంఆర్ షాపింగ్ మాల్ లో అఫోర్డబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. సిఎంఆర్ అంటేనే రైట్ చాయిస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సెట్ మనకి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చిందండి. మీరు డీటెయిలింగ్ అయితే చూసేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న డ్రెస్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ లో అయితే వస్తుందండి. కలర్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ లో అయితే వచ్చిందనమాట. డీటెయిలింగ్ గా మీరు చూసుకుంటే కాలర్ వచ్చేసి మనకి చైనీస్ కాలర్ లో అయితే వచ్చిందండి. మధ్యలో మనకి బటన్స్ అయితే వచ్చాయి అండ్ సైడ్ లో పాకెట్ స్క్వేర్ అయితే వచ్చింది.
మీరు దీని ఓవరాల్ గా మీరు చూసుకుంటే మనకి ఆ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి గోల్డ్ లోని. ఇవన్నీ మనకి ఫ్లవర్స్ అయితే వచ్చాయన్నమాట. మనకి కుర్తి ఓవరాల్ గా అయితే వచ్చింది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ స్లీవ్స్ అయితే వచ్చాయండి. చివర్లో మనకి ఇక్కడ లుక్ కోసం బటన్ అయితే వచ్చింది అనమాట. అండ్ సైడ్ వచ్చేసి మనకి పాకెట్స్ అయితే వచ్చాయండి. సైడ్ లో మనకి ఇదంతా స్ట్రైట్ కట్ లో అయితే వచ్చింది. ఇప్పుడు మనం బాటమ్ చూస్తున్నామండి. బాటమ్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ లో అయితే వచ్చింది అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రా సిల్క్ లో అయితే వస్తుంది. మనకి బాటమ్ వచ్చి పటియాలా మోడల్ లో అయితే వచ్చింది. ఇందులో కూడా మనకి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి. అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది మనకి అఫోర్డబుల్ ప్రైస్ లోనే వస్తుంది. ఈ డ్రెస్ ని మీరు సంగీత్ ఫంక్షన్స్ లో వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం నెక్స్ట్ చూడబోయే షేర్వాణి సెట్ ఇదేనండి. ఇది వచ్చేసి మనకి పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది అనమాట. వీటి డీటెయిలింగ్ అయితే చూసేద్దాం. ఇది మీరు చూసుకుంటే పర్పుల్ కలర్ లో వచ్చిందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రా సిల్క్ లో అయితే వస్తుంది అనమాట. కాలర్ చూస్తున్నారు కదండి, చైనీస్ కాలర్ అయితే వచ్చింది. కాలర్ దగ్గర మనకి కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి. మీరు షేర్వాణి ఓవరాల్ గా మీరు చూసుకుంటే కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది అనమాట. కంప్లీట్ గా మనకి ఫ్లవర్స్ అయితే వచ్చాయి థ్రెడ్ వర్క్ లోని. అండ్ సైడ్ వచ్చేసి మనకి బ్రోష్ పిన్ అయితే వచ్చింది. దాని పైన పాకెట్ స్క్వేర్ కూడా వచ్చిందండి. అండ్ ఇక్కడ బటన్స్ చూస్తున్నారు కదండి, చాలా బాగా ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ స్లీవ్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ షేర్వాణి సైడ్ వచ్చేసి పాకెట్ వచ్చి అండ్ మనకి ఇక్కడ స్ట్రైట్ కట్ లో అయితే వచ్చింది. ఇప్పుడు మనం బాటమ్ చూస్తున్నామండి. బాటమ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టెరీ కాటన్ లో అయితే వస్తుంది అనమాట. ఇది మనకి వైట్ కలర్ లో అయితే వచ్చిందండి. మనకి బాటమ్ అంతా కంప్లీట్ గా ప్లెయిన్ లో వచ్చి పోలో మోడల్ లో అయితే వచ్చింది. ఇందులో కూడా మనకి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉందండి. ఈ షేర్వాణి సెట్ మీరు పార్టీ వేర్ గా వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం నెక్స్ట్ చూడబోయే షేర్వాణి సెట్ ఇదేనండి. ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ, మరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చిందనమాట. దీని డీటెయిలింగ్ అయితే చూసేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న షేర్వాణి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి వెల్వెట్ లో అయితే వచ్చిందండి. కలర్ మనకి నేవీ బ్లూ కలర్ లో అయితే వచ్చిందనమాట. కాలర్ వచ్చేసి మనకి చైనీస్ కాలర్ లో అయితే వచ్చింది. మీరు షేర్వాణి ఓవరాల్ గా మీరు చూసుకుంటే మనకి కంప్లీట్ గా సీక్వెన్స్ వర్క్, థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి. థ్రెడ్ వర్క్ లో మీరు చూసుకుంటే మరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అయితే కంప్లీట్ గా ఓవరాల్ గా ఇచ్చారనమాట. అండ్ మనకి బటన్స్ వచ్చేసరికి బ్లూ కలర్ లోని స్టోన్స్ తో చాలా బాగా వచ్చిందండి. అండ్ ఇక్కడ మనకి పాకెట్ స్క్వేర్ అయితే వచ్చింది. అండ్ హ్యాండ్స్ చూసుకుంటే మనకి ఫుల్ స్లీవ్స్ అయితే వచ్చాయి. ఎడ్జ్ లో మనకి బటన్ అయితే వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ మనకి ఒక పాకెట్ వచ్చి స్ట్రైట్ కట్ లో అయితే వచ్చింది. ఇప్పుడు మనం బాటమ్ చూస్తున్నామండి. బాటమ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ లో వచ్చింది. కలర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ లో అయితే వచ్చింది అనమాట. బాటమ్ అంతా కంప్లీట్ గా మనకి ప్లెయిన్ లో వచ్చి పటియాలా మోడల్ లో అయితే వచ్చింది. ఇందులో మనకి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి. ఈ సెట్ ని మీరు వెడ్డింగ్ రిసెప్షన్స్ లో వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం నెక్స్ట్ చూడబోయే షేర్వాణి సెట్ ఇదేనండి. ఇది మనకి ఆనియన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చిందనమాట. దీని డీటెయిలింగ్ అయితే చూసేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న షేర్వాణి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ లో వచ్చిందండి. అండ్ కలర్ మనకి ఆనియన్ కలర్ లో అయితే వచ్చింది అనమాట. ఈ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. అండ్ ఇక్కడ కాలర్ చూసుకుంటే మనకి చైనీస్ కాలర్ అయితే వచ్చిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పాకెట్ స్క్వేర్ అండ్ బ్రోష్ పిన్ కూడా వచ్చింది అనమాట. మీరు షేర్వాణి ఓవరాల్ గా చూసుకుంటే కంప్లీట్ గా మనకి థ్రెడ్ వర్క్ లో లీవ్స్ అయితే వచ్చాయండి. చాలా బాగుంది. అండ్ బటన్స్ మీరు చూసుకుంటే చాలా డిఫరెంట్ గా వచ్చాయి కదా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ స్లీవ్స్ లో అయితే వచ్చిందండి. అండ్ ఇక్కడ మనకి బటన్ అయితే వచ్చింది. అండ్ సైడ్స్ వచ్చేసి మనకి పాకెట్స్ వచ్చి అండ్ షేర్వాణి మనకి స్ట్రైట్ కట్ లో అయితే వచ్చింది. ఇప్పుడు మనం బాటమ్ చూస్తున్నామండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి టెరీ కాటన్ లో వచ్చింది. కలర్ మనకి వైట్ కలర్ లో అయితే వచ్చింది అనమాట. బాటమ్ అంతా మనకి ప్లెయిన్ లో వచ్చి పోలో మోడల్ లో అయితే వచ్చింది. ఇందులో మనకి అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి. ఈ సెట్ ని మీరు సంగీత్ ఫంక్షన్స్ లో వేసుకుంటే చాలా బాగుంటుంది.